కొత్తగా చట్టసభల్లో, పార్లమెంటులో, శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు అనవసరంగా, బాధ్యతారహితంగా, తప్పుడు ఆలోచనతో, రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి మధ్యలో యుద్ధం వస్తుందని, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం విడిపోతుందని ఇష్టారాజ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం జరిగింది. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ప్రభుత్వము ఏ రాష్ట్రానికి తక్కువ కానీ ఎక్కువ కానీ జరగకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పునర్విభజన జరిగి ఈరోజు పార్లమెంట్ సీట్లున్నాయో దాంట్లో ఏ ఒక్క % కూడా తగ్గకుండా ఏ రాష్ట్రానికి, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసే విధంగా ఒక అందరికీ అనుకూలమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూసే విధంగా ఈరోజు ప్రతిపాదనలు తీసుకొస్తే రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో పచ్చి అబద్ధాలు పార్లమెంటు వేదికగా మాట్లాడుతున్నారు. తప్పుడు ప్రచారం పార్లమెంటు వేదికగా చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడారు? కొత్తగా జనాభా సేకరణ చేస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది, దక్షిణ భారతదేశంలో చాలా ప్రోగ్రెసివ్ స్టేట్స్ జనాభా సంబంధించి నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ చాలా సమర్థవంతంగా అమలు చేశాము, ఎడ్యుకేషన్లో కూడా చాలా ముందున్నాము. కాబట్టి జనాభా సేకరణ జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి పార్టీలు ఈరోజు ఆ సమస్యను అధిగమించే విధంగా, దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా, దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గకుండా ఉండే విధంగా, దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతదేశాన్ని ఆదుకోవాలని, దక్షిణ దేశ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ ఫార్ములా తీసుకొస్తే ఏవైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హయాంలో సీట్లు పెంచారో దేశవ్యాప్తంగా అదే ఫార్ములాలో, అదే సంఖ్యతో అన్ని రాష్ట్రాలకు సమానంగా అదే నిష్పత్తిలో సీట్లు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్ళలో కూడా కొత్త నాయకత్వం వస్తుందనేటువంటి భయం వీళ్ళకున్నది. కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. తరతరాలుగా తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వము, రాజకీయ ప్రాబల్యము యువతరము, నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తమ పీఠాలు కదిలిపోతాయని భయంతో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు ఆడి
ఈరోజు బిల్లును వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ అడ్డాలు, తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి మరి ప్రాబల్యం, బందీలుగా ఉన్నటువంటి ప్రాంతము యువత చేతుల్లోకి, కొత్త రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్నటువంటి భయంతో ఈరోజు మరి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్ముక్కై తెలంగాణలో కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకు తెలుసు, మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, అసలు మహిళలు రాజకీయాలకు రాకూడదు అనేటువంటిది ఎంఐఎం పార్టీ యొక్క కుట్ర. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనేక సార్లు మాట్లాడారు, ఇప్పటికే రాజకీయాలు ఇబ్బందిగా ఉంది, మహిళలు రాజకీయాలకు వస్తే అనేక రకాల కొత్త సమస్యలు వస్తాయి, మహిళలు రాజకీయాలకు రాకూడదని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ పార్టీ మహిళల రిజర్వేషన్స్ వ్యతిరేకం. అంతేకాదు, ఈరోజు హైదరాబాదులో సీట్ల పునర్విభజన జరిగితే తమ సీట్లకు, తమ పీఠాలు ఎక్కడ కదులుతాయో, తమ సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారో అనేటువంటి కుట్రతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని, టిఆర్ఎస్ పార్టీని కలిపింది. ఆ రెండు పార్టీలను ఈ అంశం మీద మరొకసారి ఏకం చేయడం జరిగింది. మజ్లిస్ పార్టీ కొన్ని రోజులుగా ఈ నాయకులతో చర్చలు జరిపారు. చర్చలు జరిపి రోజు మరి ఈరోజు ఈ యొక్క పునర్విభజన కానీ, మహిళల రిజర్వేషన్స్ కానీ వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కొత్తది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా, అది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదది, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైబ్రిడ్ ఫార్ములా. ఇది రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. ఈ హైబ్రిడ్ ఫార్ములా పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినాడో ఆ ఫార్ములా తయారు చేసింది, ఆ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి చెప్పింది అసదుద్దీన్ ఓవైసీ అని మనవి చేస్తా ఉన్నాను.